కాపురానికి వెళుతుంది. ముని చాలా పవిత్రంగా రోజూ పూజలు చేయడం, శుభ్రంగా ఉండటం, నిత్యం హోమగుండం మంత్రజపం చేయడం ఆమెకు నచ్చేది కాదు. ఈ విషయాలతో విసిగిపోయిన జ్యేష్ఠలక్ష్మి మునిని నన్ను ఎక్కడైనా వేరే చోట దింపితే అక్కడ ఉంటాను అని చెబుతోంది. దీనితో ముని ఆమెను రావి చెట్టు మొదల్లో వదిలిపెడతారు. అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత అక్కడ ఉండటం ఇష్టం లేక నన్ను ఇక్కడి నుండి ఎక్కడికైనా పంపించమని విష్ణుమూర్తిని ప్రాధేయపడుతుంది. దానితో విష్ణువు రావి చెట్టు మొదలు కంటే నీకు మంచి చోటు నీకు ఎక్కడా దొరకదు అని చెబుతాడు. ఒక్కరు కూడా నన్ను పూజించడానికి రావడం లేదు అనడంతో సరే వారంలో 5 రోజులు ఎవరూ రాకున్నా చివరి 2 రోజులు వచ్చి పూజిస్తారు అని వరం ఇస్తాడు. అందుకే సోమవారం నుండి శుక్రవారం వరకు రావి చెట్టును ముట్టుకుంటే దరిద్రం అంటుకుంటుంది. శనివారం లేదా ఆదివారం చెట్టును తాకితే అదృష్టమని పండితులు చెబుతున్నారు. హిందూ తత్వం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.